అయితే ఎన్ని రకాలుగా ఈ మానసిక వేధింపులు కావచ్చు, లేకపోతే గృహహింస ఎన్ని రకాలుగా పడుతూ ఉంటారండి. నేను కొన్ని పాయింట్స్‌గా చెప్పే ప్రయత్నం చేస్తాను. అందులో మొట్టమొదటిది ఫిజికల్‌గా ఉన్నటువంటి హింస అండి. ఇది బయటికి కనిపిస్తుంది. శారీరకంగా ఒక భర్త పెడుతున్నటువంటి శారీరక హింస. అంటే ఫిజికల్‌గా కొడుతూ ఉంటాడు, ఫిజికల్‌గా తంతూ ఉంటాడు, ఫిజికల్‌గా శరీరాన్ని గాయపరుస్తూ ఉంటాడు. కొన్ని సందర్భాల్లో ఆమెను కాలుస్తూ కూడా ఉంటాడు. అంటే బాగా వేడిగా ఉన్న వస్తువులను తీసుకొచ్చి ఆమె యొక్క ప్రైవేట్ పార్ట్స్ దగ్గరికి వెళ్ళి ఆమెను కాలుస్తూ ఉంటాడు. కొన్ని సందర్భాల్లో చూపించుకోలేదు, చెప్పుకోలేదు. నేను చెప్పినట్టుగా నువ్వు చేయకపోతే ఆమెను భయపెట్టి ఆమెను ఫిజికల్‌గా హింసిస్తూ ఉంటాడు. ఫిజికల్ టార్చర్ అనమాట అది. ఇంతే కాకుండా ఆమె యొక్క ప్రైవేట్ పార్ట్స్ మీద రకరకాల యాసిడ్స్ పోయడానికి అని రకరకాలుగా వెళ్తారు. బయటకి కనబడది. ఆ బాధ ఆమె మాత్రం అనిపిస్తుంటుంది. సున్నితంగా ఉన్నటువంటి ఆవిడ ఏదైతే ప్రైవేట్ పార్ట్స్ మీద ఆడు అటాక్ చేస్తూ ఉంటాడు. మళ్ళీ బహిరంగ ఓపెన్‌గా ఉన్నటువంటి స్కిన్స్‌లో ఎక్కడ కూడా టచ్ చేయండి. చూడడానికి బాగుంటుంది. కానీ ఆవిడ అర్ధరాత్రి పూట పడే నరకం చూస్తే భయంకరంగా ఉంటుంది నాగరాజు గారు. శారీరకంగా పెడుతున్న బాధలు. ఇంతే కాకుండా కొంతమంది బయటికి బాగానే ఉంటారు. కొంత హెల్త్ ఇష్యూస్ బాగుంటాయి. మెడికల్‌గా కూడా సపోర్ట్ చేయడు. అంటే వైద్య సదుపాయం కూడా ప్రొవైడ్ చేయడు కొన్ని సందర్భాల్లో. ఇన్ని రకాలుగా శారీరకంగా బాధ పెడుతుంటాడు. ఇదొక టైప్ ఆఫ్ గృహహింస వస్తుంది.